పైసా పన్ను కట్టకుండా ఎవరికీ లెక్క చెప్పకుండా బంగారాన్ని రాచమార్గంలో మార్కెట్లోకి తరలించేసే అవకాశం ఉండటంతో స్మగ్లింగ్ యాక్టివిటీ శంషాబాద్ నుంచి విశాఖపట్నంకు పాకింది. హైదరాబాద్ ఎయిర్పోర్టులో కేజీలు బంగారం పట్టుబడుతోంది. పట్టుబడుతున్న స్మగ్లర్ల సంఖ్య అధికమైంది. దీంతో ఇక్కడ కస్టమ్స్ నిఘా పెరగడంతో ఇప్పుడు విశాఖ కేంద్రంగా స్మగ్లింగ్ కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. 2012లో విశాఖ నుంచి దుబాయ్ సర్వీసెస్ అందుబాటులోకి వచ్చాయి. ఆ మరుసటి ఏడాది అంటే 2013-14లో 6.67 కేజీల బంగారం సీజ్ చేసి 10 మందిని అరెస్ట్ చేశారు. 2014-15 నాటికి అంతర్జాతీయ విమానాల సంఖ్య 2కు పెరిగింది. ఆ ఏడాది 7.26 కేజీల బంగారం స్వాధీనమవగా 4 పట్టుపట్టారు. ప్రస్తుతం దుబాయ్కి 4 సర్వీసులు నడుస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 11.6 కేజీల బంగారం స్వాధీనం చేసుకుని 3 అరెస్ట్ చేశారు. అంటే విదేశీ విమాన సర్వీసులను స్మగ్లర్లు ఎలా ఉపయోగించుకుంటున్నారో ఇట్టే అర్థమవుతోంది. కస్టమ్స్ అంటే నిఘా విభాగం పటిష్టం చేయాలి. ఇప్పుడున్న కస్టమ్స్ అఫీషియల్స్ అది చాలకపోవచ్చు. అందుకని గ్రీన్ ఛానల్ అందరూ వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తారు. గోల్డ్ స్మగుల్ చేసుకున్నా కూడా ఎంత స్కాన్ చేసి బ్యాగేజ్ స్కాన్లో కూడా ఈ మెటల్ ఉంది, మెటల్ డిటెక్టర్స్ ద్వారా కూడా కనుక్కున్నా కూడా కొంతమంది దాన్ని మేనేజ్ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. అది స్మగుల్ అవుతూ ఉంది. రాష్ట్రంలోకి అన్ని ప్రదేశాలకు ఇక్కడి నుంచి వెళ్తూ ఉంది. తనిఖీ చేయాలి. అంటే యునైటెడ్ స్టేట్స్ నుంచి అక్కడి నుంచి వచ్చే ప్యాసింజర్లను తప్ప మిగతా మిడిల్ ఈస్ట్ నుంచి, సింగపూర్ నుంచి, బ్యాంకాక్ నుంచి అంటే వయస్ కోలాలంపూర్ వచ్చేవాళ్ళని కొంచెం కస్టమ్స్ వాళ్ళు తనిఖీ పెంచాలి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.